you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patent it. Being negative when you should be getting after it. I got facts over tracks. Listen that, spitting slow, spitting fast. I can roast, I can... వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేనండి మీ భారతీ నాయుడిని. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? గువ్వల చెరువు. అంటే ఇక్కడ భోజన వసతి అనేది కల్పించారు మన రాష్ట్ర గౌరవ రవాణా శాఖ మంత్రివర్యులైన మండిపల్లి రాంప్రసాద్ గారు. దాదాపు ఇక్కడ 1,00,000 మందికి భోజనాలు ఏర్పాటు అనేది చేశారు. మార్నింగ్ 7 నుంచి మొదలయ్యాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఈవినింగ్ అంటే నైట్ 9 వరకు ఇక్కడ భోజనాలు అవి భారీగా ఏర్పాటు చేశారు. ఐటమ్స్ లో భాగంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి చికెన్ బిర్యానీ, దాల్చా, వైట్ రైస్, రసం అండ్ దెన్ కర్డ్, ఇలా వెజిటేరియన్ కావాల్సిన వాళ్ళకు వెజిటేరియన్, నాన్ వెజ్ కావాల్సిన వాళ్ళకు నాన్ వెజ్, ఇలా చాలా అవైలబిలిటీగా ఉంది. చాలా రద్దీగా కూడా ఉంది. నాతో పాటు వచ్చారంటే ఒకసారి మనం అందరినీ చూడొచ్చు, అట్ ద సేమ్ టైం మాట్లాడొచ్చు. మనతో పాటు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఎన్ని గంటల నుంచి ఇక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 10 o'clock స్టార్ట్ చేసాం, అంటే 15 minutes బ్యాక్ 10 o'clock స్టార్ట్ చేసాము. ఇది నిర్విరామంగా 6 o'clock వరకు భోజనాలు కల్పిస్తాం. ఇట్లా వెళ్లే వాళ్ళకు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా భోజనాలు ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పటి వరకు ఎంత మంది వచ్చారని మీ అంచనా? ఇప్పుడు వరకు నియర్లీ 2000 members వచ్చారు. ఇప్పుడే స్టార్టింగ్, ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయి. దూర ప్రాంతాలంటే కుప్పము, పొంగనూరు ఇక్కడ నుంచి వస్తున్నారు. ఇంకా రాయచూడు తాలూకా, తంబలపల్లి, పీలేరు ఇక్కడ నుంచి పెద్దగా రాలేదు, ఇంకా వస్తారు. ఇది ఇట్లే 10 o'clock టు ఈవినింగ్ 6 వరకు. అలానే మీ ఎస్టిమేషన్ వైజ్ ఎంత మందికి ఏర్పాటు చేసినట్టు సార్? మా ఎస్టిమేషన్ అయితే నియర్లీ వీ కెన్ సర్వ్ దెమ్ అప్ టు 60,000 to 70,000. 70,000 వరకు మేము సర్వ్ చేయగలం. మా దగ్గర అంత చేసి పెట్టాము. 70,000 వరకు రావచ్చు మాక్సిమం. ఇదేంటంటే వచ్చేటప్పుడు కొందరు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ రిటర్న్ కూడా ఒక 15,000 to 20,000 సర్వ్ చేస్తాం. ఏమేమి ఐటమ్స్ చేశారో ఒకసారి చూపిస్తే బాగుంటుంది. ఖచ్చితంగా మేడం, మీరే ఒకసారి చూడండి. స్టార్ట్ ఫస్ట్ కౌంటర్. ఓకే, అంటే కౌంటర్స్ కూడా డివైడ్ చేశారా? 1 to 10, 1 to 11 పెట్టాం కౌంటర్స్. వెజ్ కూడా ఉంది. కౌంటర్ వైజ్ కూడా ఐటమ్స్ అవి ఉన్నాయండి. ఓకే గారు, మీ పేరేంటన్నా? నా పేరు రాఘవ అమ్మ. రాఘవన్న గారు, ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయండి? ఇక్కడ అమ్మ బగారా రైస్ ఉంది, దాల్చా ఉంది, ఎగ్గు కర్రీ ఉంది, చికెన్ కర్రీ ఉంది. తిన్నోళ్ళకి తిన్నంత పండగ వాతావరణం అంటే ఇదే మా మహానాడు. పెరుగు చట్నీ ఉంది. మీకెలా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి వెళ్లేటోళ్ళకి? మీరు ప్రతినిత్యం భోజనం కల్పిస్తున్నారు కదా, మీకెలా, మీ అనుభూతి ఎలా ఉంది? ఆనందంగా ఉంది అమ్మా. అన్నదాన ప్రభు అయిన రాంప్రసాద్ రెడ్డి గారు ఇది పెట్టడం చాలా మంచి, ఇది చాలా సంతోషకరమైన విషయం. అమ్మా, ఏంటి మీ పేరు? రెడ్డమ్మ గారు, ఎప్పటి నుంచి ఇక్కడ నిల్చున్నారు? అవునా? ఇప్పటికి ఎంత మందికి వడ్డించారు? లెక్కలేనంత మందా? ఏంటమ్మా మీకేమి ఇచ్చారు ఐటమ్? దాల్చా ఇచ్చారు. ఓకే ఓకే. ఏంటమ్మా ఈ ఐటమ్ ఏంటి? మజ్జిగ పులుసు. అమ్మా మీరేది సర్వ్ చేస్తున్నారు? వంకాయ చట్నీ. ఇదమ్మా రసం. ఇక్కడ వైట్ రైస్. సార్ గారు, మీ పేరేంటి? శ్రీరాములు నాయుడు గారు, ఎక్కడి నుంచి వచ్చారు? రాయచోటి నుంచి వచ్చారా? సో ఇక్కడ మీరు భోజనం చేస్తున్నారు, ఏం ఐటమ్స్ ఒకసారి చెప్పండి. కలర్ రైస్, చికెన్, మటన్, దాల్చా ఉందా? ఓకే, మీ నియోజకవర్గం నుంచి ఎంత మంది వచ్చారండి? 5,000 మంది వచ్చారా? ఓకే, మళ్ళీ రిటర్న్ లో వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడే భోజనాలు అండి? ఇక్కడే భోజనం చేస్తారు. ఏం చెప్పదలుచుకున్నారు సార్ మహానాడు గురించి? మహానాడు సక్సెస్ అయిపోయింది. మేమందరం కూడా ఉద్యోగస్తులమైనా కూడా మేము హృదయపూర్వకంగా హాజరవుతున్నాము. అందరి సపోర్టు ప్రభుత్వానికి, మా మంత్రివర్యులకు మేమందరం కృతజ్ఞతలు. మాకు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు అన్ని విషయాల్లోనూ మేము సంతృప్తిగా ఉన్నాము. అదే భద్రత ఉంది, భరోసా. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారండి? రాయచోటి. మీ పేరేంటండి? వంశీకృష్ణ గారు, మీరు మీ నియోజకవర్గం నుంచి ఎంత మందితో వచ్చారు ఇక్కడికి? దాదాపు 3 బస్సులు వచ్చాము. బస్సులు ఉన్నారు అక్కడ బయట పెట్టాము. ఓకే, ఫుల్ అయిపోయాయండి మీ బస్సెస్ అంతా? ఇంకా వస్తున్నాయి. ఇంకా మేము 3 బస్సులు ముందు వచ్చాము. ఓన్లీ 3 బస్సులు. ఏమేమి ఐటమ్స్ అండి ఇక్కడ? చికెన్, కలర్ రైస్, వైట్ రైస్, దాంట్లో దాల్చా, పెరుగు అన్ని ఉన్నాయి సార్. ఇకపోతే ఇక్కడ చూస్తున్నట్టయితే భారీగా ఏర్పాట్లు జరిగాయి.
ఈ భారీగా ఏర్పాట్లు ఎంత మందికి భోజన వసతి కల్పిస్తున్నారు? 1,00,000 పైన ఉంటుంది. 1,00,000 పైనే, అవును. 1,00,000 పైచిలుకే. పైచులు. ఓకే, వెరీ నైస్. ఎక్కడి నుంచి వచ్చారు? అది రామపురం ఓబిరెడ్డి గారు ఓబిరెడ్డి గారి పల్లి నుంచి. ఎంతమంది వచ్చారన్నా? బస్సులో వస్తాను. బాగుందన్నా? ఫుడ్ బాగుంది? ఫుడ్ బాగుందా అన్న? సంతోషం అన్న. భోంచేయండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టమాటాలు చూడండి, దాదాపు 100 కేజీల పై ఉన్నాయి. ఇప్పటికే భారీగా దాదాపు ఒక 20,000 మంది 30,000 మందికి భోజన వసతులు అనేటివి కల్పించారు. ప్రతినిత్యం మధ్యాహ్నం వచ్చే వాళ్లకు సాయంత్రం భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. అంటే వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం 1,00,000 నుంచి 1,00,000 పైచిలుకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కుకింగ్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ టోటల్ గా వండుతూనే ఉన్నారు, నిరంతరం వండుతూనే ఉంటారు. ఇవాళ మొదలుగునే ఉదయం 6 నుంచి సాయంత్రం 8 వరకు ఇక్కడ వంట జరుగుతూనే ఉంటుంది. రిటర్న్ లో మహానాడు చూసుకొని రిటర్న్ వచ్చేటోళ్ళకు కూడా మళ్ళీ కూడా భోజనం చేసి వెళ్ళాలనే ఉద్దేశంతో భారీగా ప్లాన్ చేశారన్నమాట మండిపల్లి గారు, రాంప్రసాద్ రెడ్డి గారు. సో ఇవి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతినిత్యం వంట సరుకులు అనేటివి అక్కడే ఉన్నాయి, చేస్తున్నారు. ఇక్కడంతా భోజనాలు ఒక 3 ఎకరాల్లో అరేంజ్ చేశారు. ఇలా చేయడం అనేది చాలా సంతోషం అని భావిస్తున్నారు వచ్చే నాయకులు గాని, కార్యకర్తలు గాని. పొద్దున 7కి స్టార్ట్ అయిపోయింది. 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రతినిత్యం వండుతూనే ఉంటాం. వచ్చే వాళ్ళకి ఇటు వెళ్ళేటోళ్లకు కూడా భోజనం చేసి వెళ్ళాలి. తిరిగి వచ్చిన తర్వాత మహానాడు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి తిరిగి భోజనాలు అవి ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. సో చాలా భారీ ఎత్తున మంత్రివర్యులైనటువంటి రవాణా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు ప్లాన్ చేశారన్నమాట.